నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. ఈ రోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు సీతమ్మ బిడ్డ నారసింహుని కొడుకు అయిన బ్రహ్మశ్రీ డాక్టర్ రాఘవ సతీష్ శర్మ గారు. నమస్కారం. శుభాశీస్సులు అన్న. గురుగారు చెప్పండి, చాలా అంటే చాలా ఒక అమానుషమైన నెక్స్ట్ ఒక బాధాకరమైన ఒక ఘటన గత 3 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లోని అనంతబాగ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ టెర్రరిస్టుల మోకలు 28 మంది అభం శుభం తెలియని యాత్రికుల మీద దారుణంగా కాల్చి చంపారు. అసలు మన భారతదేశం ఎప్పుడైతే 1947 నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి టిల్ నౌ ఇప్పటి వరకు పాకిస్తాన్ భారతదేశం మీద అటాకులు చేసింది. నాట్ ఓన్లీ పాకిస్తాన్, చాలా దేశాలు మన దేశాల మీద అటాకులు చేసాయి. 26/11 చూసుకున్నాం, ఇక్కడ లుంబిని పార్కు, చార్మినార్, ఇలా దేశంలో అనేక చోట్ల ఘటనలు జరిగాయి. ఇన్ని జరిగినా గత ప్రభుత్వం ఎవరు యాక్షన్ అనేది తీసుకోలేదు. కానీ నరేంద్ర మోడీ ఉన్నంత కాలం దేశం సేఫ్ అని వీళ్ళు చెప్తూ ఉంటారు. కానీ మొన్న జరిగిన ఘటన, అందులో మీరు బాగా గమనించారో లేదో, ఒక టెర్రరిస్ట్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళ భర్తను చంపి భార్యకి ఏమని చెప్పాడంటే వెళ్ళి మోడీకి చెప్పు అని చెప్పి అలా పంపించాడు. వాళ్ళకి ఎంత ధైర్యం గురించి. ఇది ఏ కోణంలో చూడొచ్చు? రాజకీయ కోణంలో చూడొచ్చా, మతం కోణంలో చూడొచ్చా? అసలు ఏం జరిగిందంటే ఏం చెప్తారు? ఇది ఏ కోణంలో చూసినా ఉగ్రవాద పైశాచిక చర్య అని చెప్పాలి తప్ప దయచేసి దీనికి రాజకీయ రంగులు పులమకండి. నేను స్ట్రైట్గానే చెప్తున్నా, దయచేసి దీన్ని రాజకీయ రంగులు పులిమి ఒక రచ్చ చేసి ఒక పంది బురదలో పొరలాడినట్టుగా దీని మీద అనవసరమైన రాజకీయపు రంగులు అద్దకూడదు. ఇది ఒక నీచమైన, హేయమైన, పరమ దారుణమైన ఘాతుకమని చెప్పాలి, ఉగ్రవాద చర్య అని చెప్పాలి. దీనికి ఏ రకంగా సరైన సమాధానం ఇవ్వాలో ఆ సమాధానం మన భారతావనిలో ఉన్నటువంటి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి చాలా గట్టి బలమే ఉంది. మోడీ ఏమైనా యాక్షన్ తీసుకుంటారంటారు? ఇప్పుడు యాక్షన్ తీసుకుంటారా నువ్వు అడుగుతున్నావు. ఇంతకుముందు తీసుకోలేదా? అంటే ఇంతకుముందు జరగలేదా? మన భారతావనిలో, మన భారతదేశంలో మనకున్న గొప్పతనం ఏమిటంటే మనం ఎవరితోనూ గిల్లి కజ్జాలు పెట్టుకోం, ఎవరి జోలికి వెళ్ళాం, ఎవరిని రెచ్చగొట్టాం, ఎవరిని రెచ్చగొట్టే విధంగా మనం ఏ చర్యలు చెయ్యం. నీకు అర్థమైందా? సో ఇక్కడ విషయం ఏమిటంటే అది చేతకానితనంగా అవతల వాళ్ళు ఒక్కసారి భావిస్తూ ఉంటారు. అప్పుడు ఇలాంటి వికృత చేష్టలు చేస్తూ ఉంటారు. దానికి సమాధానంగా కేంద్ర ప్రభుత్వం సరైన విధానంలో, సరైన సమయంలో, సరైన వ్యక్తులతో, సరైన సైన్యంతో చక్కటి సమాధానం ఇచ్చింది. మనం చూసాం కదా, సింధు జలాలు ఆపేశారు కదా. ఇప్పుడు ఈ జరిగిన నీచమైన ఉగ్రవాద చర్యని తిప్పికొట్టడానికి దే ఆర్ రెడీ టు గో ఎనీ ఎక్స్టెంట్. నాన్న, భారతావని గనక ఒక్కసారి సైన్యం కన్నెర చేస్తే అవతల వైపు ఒక దేశం ఉండేది అని చెప్పుకునే స్థితి ఏర్పడుతుంది. ఐ హోప్ యు అండర్స్టాండ్. అదే భారతదేశం, పాకిస్తాన్ ఈ రెండు ఏవైతే ఉన్నాయో స్నేహభావంతోనూ స్నేహహస్తంతోనూ బతకచ్చు. కానీ అక్కడ ఉగ్రవాద విధానం ఏదైతే ఉందో అది అన్ని దేశాలతోనూ సరైన సంబంధం లేకుండా చేసుకుంది. ఇవాళ భారతదేశంలో సంబంధించిన వాళ్ళు పాకిస్తాన్లో లేరా? పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు ఇండియాలో లేరా? ఉన్నారు. ఇవాళ వాళ్ళ బ్రతుకు ఎలా ఉంటుంది? బిక్కుమంటూ బ్రతుకుతారు. పంపేస్తున్నారు కదా, వెళ్ళిపోమని చెప్పారు కదా, పంపేస్తున్నారు. ఇది ఇంకెక్కడికి దారి తీస్తుంది? ఇంకే రకమైనటువంటి విధానానికి దారి తీస్తుంది. కానీ ఎవరైతే ఈ ఘాతుకానికి ఒడిగట్టారో వాళ్ళని మాత్రం ఏరి వెతికి వేటాడి పట్టుకుంటారు. చాలా చక్కని ప్రతిఫలం ఇస్తారు. మోడీ 3.0 వర్షన్ ఎలా ఉండబోతుందంటారు? ఏమన్నారంటే నిన్న బీహార్లో ఒక మీటింగ్లో మోడీ చెప్పారు, ఏమని, ఇదే మట్టిలో వీళ్ళు పెట్టుకున్నారు కదా, ఇదే మట్టిలో నేను కలిపేస్తా అని చెప్పారు. ప్రకటన వరకు పరిమితం అవుతున్నా పని విధానం లేదు. నరేంద్ర మోడీ యొక్క ఏ ప్రకటన అయినా సరే అది ప్రకటనతో పరిమితం కాల, ఆచరణలోకి వస్తూనే ఉంది. 10కి 10 రాకపోవచ్చు, కానీ 80% తాను అనుకున్నది, తను చెయ్యాలనుకున్నది, తను చూపించాలనుకున్నది, తను తెలియపరచాలనుకున్నది ప్రతి ఒక్కటి సమయం పట్టినా సరే ఆచరణ చేస్తూనే ఉన్నాడు. మన నరేంద్ర మోడీ, మన ప్రధానమంత్రి
తాను ఏదైతే ఒక నిర్ణయానికి కట్టుబడి ఉంటాడో ఆ నిర్ణయాన్ని అమలు పరిచి తీరటానికి సమయం పడుతుందేమో కానీ జరిగి తీరుతుంది. ఎందుకంటే మొన్న ఎవరైతే ఘాతుకానికి పాల్పడ్డారో వాళ్ళు అతి కిరాతకంగా ఫ్యాన్ టిప్పి మరి కూడా చూసి అలా కాల్పులకు పాల్పడ్డారంట. ఇది చాలా దరిద్రం కాదు అసలు ఇది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనం భారతావనిలో ఉన్నాం, హిందువులం మనం. సో వచ్చిన పర్యాటకుల్లో హిందువా ముస్లిమా అనే ఒక ఐడెంటిఫికేషన్ కోసం గుడ్డలు ఊడదీయించి శుద్ధి చేయించుకున్న వాళ్ళ చేయించుకొని వాళ్ళ, నేను నేరుగా చెప్తున్నా, అనేది ఐడెంటిఫై చేసి ఎప్పుడైతే వీళ్ళు హిందువులు అని తెలిసిందో వెంటనే వాళ్ళ వికృత చేష్టని తీసుకొచ్చారు. గుడ్డిలో మెల్ల ఏమిటి అంటే స్త్రీలని పసిబిడ్డలని ఏమీ చేయలేదు. మన అదృష్టం అది. మరి వాళ్ళు ఆ రకమైనటువంటి హేయమైన చర్యలో వెళ్ళి నువ్వు మోడీకి చెప్పుకో, మీ వాళ్ళకి చెప్పుకో అనే చెప్పే విధానం ఏదైతే ఉందో ఆ సమయంలో వాళ్ళు ఏం చేశారు అంటే పడుకున్న సింహాన్ని నిద్రలేపారు. అర్థమైందా? పడుకున్న సింహాన్ని నిద్రలేపారు. ఇప్పుడు సింహం ఏం చేస్తుంది? ఒక అడుగు వెనక్కి వేస్తుంది. ఎందుకని? 10 అడుగులు ముందుకు దూకడానికి కదా. ఈ 10 అడుగులు దూకే ప్రయత్నం అంటే ఏమిటి? భారత నావిక, ఎయిర్ ఫోర్స్ అండ్ మిలిటరీ 3 కలిస్తే వీళ్ళు ఎంతసేపు? త్రివిధ దళాల యొక్క అధిపతులు ప్రధానమంత్రితో కలిసి ప్రధానమంత్రి అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. బికాస్ దే నో హౌ టు ఆపరేట్. వాళ్ళకి తెలియదా ఎంతసేపు? పక్కన దేశాలన్నీ కూడా మేము మీతో ఉన్నాం, మేము మీకు సాయం అందిస్తాం, చెప్పండి మీకేం కావాలో అని అడుగుతున్నారు. కానీ నరేంద్ర మోడీ తనకున్న బలంతోనే నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ మట్టిలోనే కలిపేస్తాను అనే మాట వచ్చింది అంటే ఆ మనిషి ఎంత దూరదృష్టితో చెప్పుంటాడు. ఈ ఘాతుకానికి పాల్పడినటువంటి వాళ్ళని వెతికి పట్టుకొని ఇదే మట్టిలో కలుపుతాను అంటే వాళ్ళ ఉనికిని పసిగట్టగలిగేటటువంటి శక్తి మన భారత రక్షణ దళాలకు ఉన్నాయిగా. అంటే భారత రక్షణ దళాలలో వాళ్ళని తీసుకొచ్చి మట్టిలో కలిపే అద్భుత ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి బ్రహ్మాండమైన సైనిక బలం ఉన్నట్టేగా కదా. కాబట్టి మోడీ మాటలు ఏ ఒక్కటి అబద్ధం కాదు, జరిగి తీరుతాయి. హిందూ మతం యొక్క గొప్పతనం ఏమిటో, హిందూ మతంలో ఉన్న ఐక్యత ఏమిటో, హిందూ మతంలో ఉన్నటువంటి బలం ఏమిటో వాళ్ళు రేపు రానున్న కొద్ది రోజుల్లోనే చక్కగా చూస్తారు. శాంతి శాంతి అని కూర్చున్న వీళ్ళు ఎన్నాళ్ళు శాంతిగా కూర్చుంటారు, అశాంతిని క్రియేట్ చేయొచ్చు కదా. ఎందుకంటే భగవద్గీతలోనే మనకు ఉంది, ఎవడు నీతో ఎలా ప్రవర్తించాడో వాడితో అలానే ప్రవర్తించు, అదే ధర్మం అని భగవద్గీతలో కృష్ణుడే చెప్పారు. ఆ సూత్రాన్ని ఎందుకు పాటించలేకపోతున్నారు అని అంటున్నాను. ఎంతసేపు పట్టు ఎందుకు విడుపు కూడా ఉండాలి కదా అని అంటున్నాను నేను. అది కేంద్ర ప్రభుత్వం ఈసారి ఎలా ఉండబోతుందని నాకు కేంద్ర ప్రభుత్వం కవ్వింపు చర్యలు చేయదు. కేంద్ర ప్రభుత్వం అనవసరంగా ఇంకొక దేశంతో ఏ రకమైనటువంటి భేదాభిప్రాయాలు తెచ్చుకోవాలని చూడదు. ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం, ఇంకో ప్రభుత్వం అయితే నాకు అనవసరం, నేను మాట్లాడకూడదు. కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏంటంటే సంయమనంతో ముందుకెడుతున్నారు, సహనంతో ముందుకెడుతున్నారు, ఆలోచించి అడుగులు వేస్తున్నారు. దేశంలో ఎక్కడ ఏ రకమైన అలజడులు సృష్టించడానికి వీలు లేదు అనే విధంగా త్రివిధ దళాలతో పాటుగా అన్ని రాష్ట్రాల పోలీసు యంత్రాంగాలకి పరిపూర్ణమైనటువంటి అవకాశాలు, అవసరాలు అన్నీ ఇచ్చి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన చేస్తోంది. అంటే ఇప్పుడు జరిగిన దానికి ఎంతమంది ఆక్రోశం నరేంద్ర మోడీ యొక్క మాటల్లో బయటకు వచ్చింది కదా. కాబట్టి ఇప్పుడు అందరికీ, క్రిస్టియన్స్కైనా ముస్లిమ్స్కైనా అందరికీ 2-3 దేశాలు ఉన్నాయి. హిందువులకి మొన్నటి వరకు నేపాల్ ఉండేది, అదే వెళ్ళిపోయింది. ఇప్పుడు దేశం ఒక్కటే భారత్ మిగిలింది మనకి. ఇప్పుడు హిందువులకి ఎన్ని దేశాలు ఉన్నాయి? ఒకే ఒక భారతదేశం. ప్రపంచ పటం మొత్తం భారతదేశం వైపు తిరిగి చూసే విధంగా రేపు నరేంద్ర మోడీ యొక్క ఆచరణ ఉండబోతోంది. ఇన్ని కంట్రీస్లో ఇంత అణుసంపద, ఇంత అద్భుతమైన ఆధునికత, సాంకేతిక పరిజ్ఞానం, విజ్ఞానంతో కూడినటువంటి ఆయుధ బలగాలు ఉన్నా సరే భారతావని ముందు దిగదుడుపే. అక్కడ మనుషులున్నారు, ఇక్కడ యంత్రాలు ఉన్నాయి. ఇక్కడ ఈ యంత్రాలకి సరిపడా మనుషులు లేరేమో, అక్కడ యంత్రాలు లేకపోయినా యంత్రాల కన్నా అత్యంత అద్భుతంగా పనిచేసే మనుషులు, వాళ్ళ మనసు, వాళ్ళ మెదడు చురకత్తుల్లా పనిచేసే విధంగా ఉన్నాయని ప్రపంచం అంతా మన వైపు తిరిగి చూడబోతోంది,
అది కొద్ది రోజుల్లోనే చూస్తారు. ఇంకోటి చూడండి, వీళ్ళు ఏ ధైర్యంతో అలా చేశారండి, ఎందుకంటే ఈ ఉనికిని తెలుసుకోవడం కోసం, ఘాతకానికి పాల్పడిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ జస్ట్ ట్రైలర్ మాత్రమే, సినిమా క్లైమాక్స్ ఎలా ఉన్నట్టు మీరే ఊహించుకోవడానికి ఓపిక వదిలేదు. కరెక్టే చెప్పారు వాళ్ళు 100% కరెక్టే చెప్పారు. వాళ్ళు ట్రైలర్ మాత్రమే చూపించగలరు, నరేంద్ర మోడీ సినిమా క్లైమాక్స్ దాకా తీసుకెళ్లగలడు. వాళ్ళని తప్పు చెప్పలా, ఇది ట్రైలర్ మాత్రమే అన్నారు కదా, వాళ్ళు చూపించింది ట్రైలరు టీజరు, కానీ పిక్చర్ అవి బాకీ దోస్త్ అన్నాడు కదా. ఈ సినిమా క్లైమాక్స్ని శుభం కాడు నరేంద్ర మోడీ వేస్తాడు, జరిగి తీరుతుంది. ఇప్పుడు ఈ ప్రభావం ఏమన్నా దక్షిణాది రాష్ట్రాల మీద, ముఖ్యంగా హైదరాబాద్ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఇప్పటికే ఐబీ ఏదైతే ఇన్ఫర్మేషన్ బ్యూరో సంస్థ ఉందో ఇప్పటికే కొంచెం అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్కి, తస్మాత్ జాగ్రత్తగా ఉగ్రవాదుల హెచ్చరిక అని. ఏమన్నా ఇటువైపు తెలుగు రాష్ట్రాలకి, ఎందుకంటే తిరుమలను కూడా అటాక్ చేస్తానని వాళ్ళు వార్నింగ్ ఇచ్చారంట, కొంచెం అందుకే ఈ ఇంపాక్ట్ ఏమైనా పడే ఛాన్స్? తిరుమల జోలికి వెళ్ళడం అంటే వాడు నాశనం అయిపోవడమే తప్ప తిరుమల కొండ మీద ఉన్న మొక్క కూడా ఎవడో పీకలేడు. తిరుమల కొండ మీద ఉన్న మొక్క అది ఎండిపోయి అది పడిపోవాల్సిందే తప్ప దానికి ఆ కొండ జోలికి వెళ్తే ఏమవుతుందో మనం గడచిన 10 ఏళ్లలో చూసామా? తిరుమల కొండ జోలికి వెళితే ఏమవుతుందో 10 ఏళ్లలో మనం మన కళ్ళతో చూసాం. తిరుమల ఆలయం జోలికి వెళితే ఏమవుతుందో చూసాం మనం కదా. తిరుమల బాలాజీతో పెట్టుకొని బ్రతుకు ఏడ్చగలడా ఎవడైనా? జరగని పని. అక్కడ ఉన్నది భగవంతుడయ్యా. సరే, అది పక్కన పెడదాం. ఈ దేశంలో ఉన్న అత్యంత కీలకమైన నగరాల్లో ఏ రకమైనటువంటి ఉగ్రదాడి అనే భయానికి లోను చేస్తున్నారో అంత భయపడాల్సిన అవసరం లేదు, అంత భయపడిపోవాల్సిన అవసరం లేదు. మనకి గోకుల్ చాటు, లుంబిని పార్కు, దిల్సుఖ్ నగరు ఇలాంటివి ఏవైతే జరిగాయో ఇలాంటివి జరపబోతున్నాం అనే విధంగా ఒక భయోత్పాతాన్ని క్రియేట్ చేసి దానికి అనుగుణంగా మేము భయపెట్టామని చెప్పుకొని జబ్బలు వాయించుకునే మనుషులు వాళ్ళు. జబ్బలు నరికేసే బలాలు మన సైన్య బలగాలు. తేడా లేదు. అంతే, ఇదంతా మేకపోతే గాంభీర్యం, భయపడాల్సిన ఆఫ్ కోర్స్. ఇప్పుడు వాళ్ళు మన మీద ఇలాంటి దాడులు ఎప్పుడు చేస్తున్నారు? హిందూ సాంప్రదాయాన్ని, హిందూ దేశాన్ని బలంగా చూసిన ప్రతిసారి మన కాశ్మీరు మనకి దక్కదు కాబట్టి మనం ఏదో ఒకటి చేసి మన ఉనికిని తెలుపుకోవాలి అనే క్రమంలో ఇలా చేస్తున్నారు. పాక్ యొక్క ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో అది మన దేశంలో కలిసి తీరుతుంది అతి తొందరలో. ఈ చర్య తర్వాత జరిగి తీరుతుంది. చెప్పండి, ఈ మధ్య మీకు ఏదో ఒక భయంకరమైన ఒక థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి అంటున్నారు, అది ఎలా చూస్తున్నారు? అసలు మీకు భయం ఎవరు ఆ వ్యక్తి మీకు చేస్తున్నారు అంటే? అలా కాదు, ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. యూట్యూబ్లో ఆడియోలు పెట్టి ఫోటోలు పెట్టి ఏం పెట్టినా ఏమవుతుంది నాన్న? ఇలాంటి విషయాల్లో నేను పక్కా దున్నపోతుని. వాన వస్తే దున్నపోతు ఆగుతుందా? తన పని తాను చేసుకుంటుంది. తుఫాన్ వస్తే ఆగుతుందా? అంతే కదా. కాబట్టి ఎవరో ఏదో మాట్లాడారని నారసింహుడి బిడ్డ చెదురుతాడా అదురుతాడా? మీ మాధ్యమం ద్వారా చెప్తున్నా, నాకు అనవసరంగా ఫోన్లు చేసి టైం వేస్ట్ చేసుకోకండి, నా గురించి అనవసరంగా ఆలోచించకండి, మీ సమయం వృధా చేసుకోకండి. కామెంట్స్లో మీకు కావాలంటే నన్ను తిట్టండి, బండబూతులు తిట్టండి, కానీ నా తల్లి ఏం తప్పు చేసిందని మాట్లాడుతున్నారు కదా. అయినా పర్వాలేదు, అలా తిట్టడంలో మీకు గనక ఆనందం ఉంది అంటే సరే తిట్టుకోండి, నేనేం చేస్తాను? నేను మీ అమ్మ కడుపునే పుట్టాను కాబట్టి నువ్వు నేను అన్నదమ్ములం అయితే నువ్వు తిట్టింది మీ అమ్మనో మా అమ్మనో నువ్వే ఆలోచించుకో అని చెప్తాను. అంతేగా. నాన్న, మనిషి ఎదిగేటప్పుడు ఇలాంటివి సహజం అని మా అమ్మ చెప్పింది. ఒక మనిషి ఇటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నాడు, ఇటువంటి మాటలు పడుతున్నాడు అంటే దాని అర్థం ఎదుగుతున్నాడని తెలుసుకో. అటువంటి వాటికి సమయం అనవసరంగా వెచ్చించకుండా నువ్వు ముందుకు వెళ్ళే ప్రయత్నం చెయ్యి. ఈ జన్మ సేవ కోసం, మరో జన్మ నీ కోసం అని చెప్పేసింది కదా. ఇప్పుడు నువ్వు అన్నట్టు నన్ను తిట్టారో కోపడ్డారో నాకు అనవసరం, కానీ ఇవాళ నన్ను అందరూ ప్రేమగా పలకరిస్తున్నారు, నన్ను అందరూ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఏ నోళ్ళైతే నన్ను తిట్టాయో ఆ నోళ్ళు నన్ను ప్రేమగా ఆహ్వానిస్తున్నాయి, ప్రేమగా పలకరిస్తున్నాయి చాలుగా. కానీ అనవసరంగా మా మధ్య హిందువుల్లోనే మాకే గొడవలు పెట్టి సునకానందం పొందే కొన్ని సునకరాజాలకి నేను చెప్పేది ఒకటే, అనవసరంగా నన్ను ఏదైతే మీరు అనుకుంటున్నారో అది మీ పొరపాటు. నేను మనిషిని. నేను ఒక్క మాట అడుగుతాను. ఇప్పుడు ఈ మతాలు కులాలు అని అంటున్నారు, నాకు సంబంధం లేదు.
నన్ను సెక్యులర్ అనుకో, ఎవరన్నా అనుకో, నేను అందరినీ గౌరవిస్తా, అందరినీ ప్రేమిస్తా. ఇది నా విధానం, ఇది నేను ఇలానే బతుకుతా. నన్ను నేను మార్చుకోలే. నా హిందూ సాంప్రదాయాన్ని, నా హైందవ సంస్కారాన్ని, నా జీవన విధానాన్ని నా తర్వాత తరానికి మనం ఇలా పుట్టాం, మనం ఇలా పెరగాలి, మనం ఇలా ఉండాలి, మన విధి విధానాలు ఇది, మన సంస్కారం ఇది, మన మర్యాద ఇది అని నా వాళ్ళకి చెప్పుకుంటా, నా వాళ్ళని ఆ రకంగా తీర్చిదిద్దుకుంటా. అది నా బాధ్యత. అంతవరకే. మనిషిగా పుట్టా, మనిషిగా జీవిస్తా, మనిషిని ప్రేమిస్తా, మనిషిగా చచ్చిపోతా. ఏముంది ఇందులో ఇంకా? అంతే కదా నాన్న. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పు, నేను ఆగస్టు 15, జనవరి 26 అందరూ కలిసి ఎందుకు శాల్యూట్ కొడుతున్నారు? క్రిస్టియన్స్ మీరు వైట్ జెండా ఎగరేసి శాల్యూట్ కొట్టండి, మీరు ముస్లిమ్స్ మీరు గ్రీన్ జెండా ఎగరేసి శాల్యూట్ కొట్టండి, మీరు హిందువులు కాషాయం జెండా ఎగరేసి శాల్యూట్ కొట్టండి అని ఎందుకు చెప్పట్లేదు? మనందరం ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వంగా మనం ఉన్నాం. బికాజ్ వీఆర్ ఇన్ ఇండియా. వీఆర్ ఇన్ ఇండియా. మన దేశం భారతదేశం, మనది హిందూ దేశం, మనలో అందరూ ఉన్నారు, వసుదైక కుటుంబం, అందరూ మన వాళ్లే. కానీ మనలో మనకి గొడవలు పెట్టి ఎవరైతే ఈ పిచ్చి ఆనందాన్ని పొందుతున్నారో వాళ్ళని తుదముట్టించాలి. ఇకనైనా వాళ్ళని వీళ్ళని వాళ్ళు అనుకోవడం ఆపేసి మన కార్యకలాపాల్లో మనం ముందుకెళ్ళి, ఇప్పుడు హైందవుడు ఉన్నాడు, వాడి యొక్క హైందవ సాంప్రదాయాన్ని ద్విగుణీకృతం చేసుకోవాలి, దాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళాలి. శ్రీరామభద్రుడి యొక్క జీవన విధానం ప్రతి మనిషిలోనూ ఉండాలని తెలియపరచాలి. ఇది మన పని మనం చేసుకుందాం. మన హిందువుల పట్ల కొంతమంది చాలా అమానుషంగా ప్రవర్తించారు గడిచిన 5-6 నెలల్లో. వాటికి సరైన విధానంగా సమాధానం చెప్పాలి. ముందు మన బాధ్యత అది. నేను అదే అంటున్నా, కుల మతాలకు అతీతంగా భారతావని నిలబడింది. ఏ కంట్రీలో ఉన్నారయ్యా ఇంతమంది? ఏ కంట్రీలో ఉన్నారు? ఎక్కడా లేరు. మన దేశంలోనే ఉన్నారు. ఎందుకని? మనది భారతదేశం కాబట్టి. ఈ విషయం గ్రహించాలి. సో మనమంతా కలిసి ఉంటే మన దేశం యొక్క బలం ఇంకెంత బాగుంటుంది కదా. ఇప్పుడు ఎవడైతే మనకి హెచ్చరించాడో, ఒక్క మాట, హిందువులంతా కలిసి ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అవతల వైపు దేశం అనేది ఉంటుందా? అసలు దేశాలు ఉంటాయని అడగాలి. అవునా? మన వైపు అనవసరంగా ఆంబోతులాగా రంకెలేస్తూ కాలు దూపుతున్న దేశం గురించి మాట్లాడుతున్నా. ఉంటుందా? ఉండదు. కానీ హైందవుల్లో ఒక గొప్పతనం ఏంటంటే సహనం ఎప్పుడూ చూపిస్తారు. ముందు ఎగేసుకుంటూ వెళ్ళిపోరు, సహనం చూపిస్తారు. నరేంద్ర మోడీ చేసింది అదే. సమయం చూసి ఇండియన్ ఆర్మీ పవర్ ఏమిటో అతి తొందరలో భరత భూమిలోనే చూపిస్తాడు. జరిగి తీరుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, మన దేశంలో ఉన్న ఐక్యత, మన దేశంలో ఉన్న ఐకమత్యం ఇతర దేశాల్లో లేదు. మనం చేసే పండగల్లో అన్ని మతాల వాళ్ళు వస్తారు, అన్ని కులాల వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. అది మన భారత సాంప్రదాయం, అది మన భారతావని యొక్క గొప్పతనం. ఇవాళ చనిపోయిన వాళ్ళలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారుగా, అన్ని మతాల వాళ్ళు ఉన్నారుగా. నరేంద్ర మోడీ ఒక్క హిందువు కోసమే పోరాడతానని చెప్పాడా? భారతదేశంలో ఎవరైతే ఉన్నారో అందరి కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ హేయమైన నీచపు ఉగ్రవాద చర్య ఏదైతే జరిగిందో దానికి సమాధానం నా భూమిలోనే చేసి చూపిస్తాను అని తెగేసి చెప్పాడు. చేసి చూపిస్తాడు. కాబట్టి మన భారతదేశం యొక్క గొప్పతనం, మనది వసుదైక కుటుంబం. మన భారతదేశం యొక్క గొప్పతనం ప్రతి కుల మత వర్గాలని తన హక్కును చేర్చుకోవడం. తల్లి బిడ్డలని అల్లరి చేసినా, తప్పులు చేసినా, చదివినా చదవకపోయినా, ఆడినా పాడినా ఓడినా అందరు బిడ్డల్ని నాది అని దగ్గర తీర్చుకుంది కాబట్టే భరత మాత అన్నారు. భరత తండ్రి అనలా, భరత పిత అనలా, భరత మాత అన్నారు. ఎందుకని? భారతావని ఒక తల్లి లాంటిది, అందరినీ తన కడుపులో దాచుకుంటుంది. మనం కూడా అంతే. కాబట్టి మనలో మనకే వచ్చే ఈ అక్కర్లేనివన్నీ కూడా విసిరవతల బారేసి మనందరం కలిసికట్టుగా ఉండాలని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను. నేను ఒకటే చెప్తున్నాను, నాకెవరూ శత్రువులు లేరు, ఎవ్వరు శత్రువులు లేరు. నాకంతా కావాల్సిన వాళ్ళే, నేనందరినీ ప్రేమించేవాళ్ళే. అదే ఉంది కదా, ప్రేమించండి డూడ్, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. నన్ను తిరిగి ప్రేమించకపోయినా నేను ప్రేమించే చస్తా. ఇది పక్కా. I don't have any enemies. Thank you Guruji.
మరొక టాపిక్తో కలుద్దాం. చూస్తున్నానండి అవర్చ.